నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్ బాక్సాఫీస్ దగ్గర తొలి రోజు అద్భుతమైన జోరును చూపెడుతూ దుమ్ము దుమారం లేపే కలెక్షన్లను అన్ని చోట్ల సాధించడానికి సిద్ధమవుతూ ఉంది. అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే 12.5 కోట్లకు పైగా గ్రాస్ బుకింగ్స్ ను సాధించిన ఈ సినిమా తొలి రోజు ఆక్యుపెన్సీ ట్రాక్ చేసిన సెంటర్స్ లో ఫెంటాస్టిక్ అనిపించే విధంగా ఉండటంతో షో పూర్తయిన సమయానికి ఇంకా స్క్రీన్స్ కౌంట్ ను పెంచుకుంటూ దూసుకుపోతున్న సినిమా మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఆల్మోస్ట్ వీరసింహారెడ్డి రేంజ్ కలెక్షన్ల దిశగా పరుగును కొనసాగిస్తూ ఉందని చెప్పాలి. ఇప్పుడు అన్ని చోట్ల ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక అంచనాలను అందుకునే విధంగా ఉంటే 20 కోట్ల నుండి 22 కోట్ల రేంజ్ లో షేర్ ను తెలుగు రాష్ట్రాల్లో సాధించే ఛాన్సెస్ ఉన్నాయి సినిమాకు. అన్ని చోట్ల ఫైనల్ ఆఫ్లైన్ లెక్కలు నైట్ షోలకు అంచనాలను మించిపోతే ఓవరాల్ కలెక్షన్స్ ఇంకా పెరగవచ్చు. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో పర్వాలేదనిపించే ఓపెనింగ్స్ ని సాధిస్తున్న సినిమా ఓవర్సీస్ లో 1 మిలియన్ గ్రాస్ మార్క్ ను ఆల్రెడీ దాటేసింది. దాంతో వరల్డ్ వైడ్ గా సినిమా అవలీలగా 26 కోట్ల నుండి 28 కోట్ల మధ్యలో షేర్ అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ ఆఫ్లైన్ లెక్కలు బాగుంటే కలెక్షన్స్ లెక్కలు ఇంకా పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మొత్తం మీద సినిమా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ కి ఫుల్ న్యాయం చేస్తూ ఓపెనింగ్స్ దిశగా దూసుకుపోతున్న ఈ సినిమాకు అసలు సిసలు సంక్రాంతి సెలవులు 2వ రోజు నుండి మొదలు కానున్న నేపథ్యంలో మాస్ సెంటర్స్ లో అద్భుతమైన ట్రెండ్ ను చూపించడానికి ఛాన్సెస్ పుష్కలంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఒక పక్క గేమ్ చేంజర్ మూవీ పోటీ ఉన్నప్పటికీ మరో పక్క సంక్రాంతికి వస్తున్న సినిమా కూడా రాబోతూ ఉన్నప్పటికీ మాస్ సెంటర్స్ లో డాకు మహారాజ్ స్ట్రాంగ్ హోల్డ్ ను చూపించడానికి అవకాశం ఎంతైనా ఉంది. ఆల్రెడీ హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న బాలకృష్ణ ఈ సినిమాతో ఇప్పుడు మొదటి రోజు ఈ అంచనాలను ఎంతవరకు మించిపోయే కలెక్షన్లను బాక్సాఫీస్ దగ్గర ఓవరాల్ గా సొంతం చేసుకోగలుగుతాడో చూడాలి. అఫీషియల్ ఫస్ట్ డే రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వీడియో అప్డేట్ లో సినిమా సాధించిన ఏరియాల వారీ కలెక్షన్ వివరాలను తెలియజేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.